హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటీవల ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. డిఆర్ఎస్ అలవెన్స్ను 4% పెంచింది. త్వరలోనే ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుకోనున్నారు. అదేవిధంగా పెన్షనర్లకు కూడా డిఆర్ 4% పెరగడంతో పాటు మొత్తం డిఆర్ ఇప్పుడు 50% పెరిగింది. ఈ మార్పులు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2024 మార్చి 13 నాటికి ఆఫీస్ మెమరాండం ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కింద వర్గాలకు ఎన్హాన్స్ డిఆర్ఎస్ రిలీఫ్ను వర్తింపచేస్తుంది. అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లు లేదా అటానమస్ బాడీలకు మారిన వారి సహా సివిలియన్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులు ఎన్హాన్స్డ్ పెన్షన్ పొందడానికి అర్హులు. కమ్యూటేషన్గా పేర్కొనే రెఫ్యూజ్ పెన్షన్ 15 సంవత్సరాల పీరియడ్ ముగిసిన తర్వాత ఈ అర్హత లభిస్తుంది. 2017 జూన్ 23న ఆర్డర్ నెంబర్ 434/2002 PNPW DVOL 2 ప్రకారం డిపార్ట్మెంట్ ఇది ఆదేశాన్ని జారీ చేసింది. సాయుధ దళాల పెన్షనర్లు లేదా కుటుంబ పెన్షనర్లు, సివిలియన్ పెన్షనర్లు లేదా కుటుంబ పెన్షనర్లు డిఫెన్స్ సర్వీస్ ఎస్టిమేట్స్ నుంచి చెల్లింపులు అందుకుంటారు. ఆల్ ఇండియా సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, రైల్వే కుటుంబ పెన్షనర్లు ప్రొవిజనల్ పెన్షన్పై పెన్షనర్లకు వర్తిస్తుంది. బర్మా సివిలియన్ పెన్షనర్లు, వారి కుటుంబాలు, అలాగే పెన్షనర్లు, బర్మా లేదా పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సూచనలు అందాయి. 2017 సెప్టెంబర్ 11న ఆర్డర్ నెంబర్ 23/2008 PNPWB ప్రకారం డిపార్ట్మెంట్ ఈ సూచనలను జారీ చేసింది. ఎంప్లాయిడ్ ఫ్యామిలీ పెన్షనర్స్, రీఎంప్లాయిడ్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కు డిఆర్ఎస్ రిలీఫ్ మంజూరు చేసి నియమాలు సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021లోని రూల్ 52 అండ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ నుండి 45/73/97 PNPWG తేదీ 2/7/1999 అమెండ్మెంట్ మేరకు ఉంటాయి. మల్టిపుల్ పెన్షన్లు పొందుతున్న పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ను నియంత్రించే చట్టాలు మారవు. పెన్షనర్ల సంక్షేమ శాఖ రిపోర్ట్ ప్రకారం రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం న్యాయశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. డిఆర్ఎస్ రిలీఫ్ తాజాగా 4% పెరిగింది. అంటే రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ పెన్షన్ ఈ మేరకు పెరుగుతుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులకు నెలకు 40,100 బేసిక్ పెన్షన్ పొందుతారు. దీంట్లో 46% అంటే 18,446 డిఆర్ఎస్ రిలీఫ్గా అందుకుంటారు. ఇటీవల డిఆర్ పెరిగిన నేపథ్యంలో అదే వ్యక్తి నెలకు 20,050 డిఆర్ఎస్ రిలీఫ్ అందుకుంటారు. దీంతో నెలవారీ పెన్షన్ 1,604 పెరగనుంది. జాతీయ బ్యాంకులతో సహా పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీలకు ప్రతి సందర్భంలో చెల్లించాల్సిన డిఆర్ఎస్ రిలీఫ్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. తదుపరి ఆర్డర్ల కోసం ఎదురు చూడకుండా పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ అందజేయాలని DOPPW బ్యాంకులను ఆదేశించింది. దీంతో పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు త్వరలో పెరిగిన డిఆర్ఎస్ రిలీఫ్ను అయితే పొందబోతున్నారు. సో ఫ్రెండ్స్, పెన్షనర్లకు కూడా డిఆర్ఎస్ రిలీఫ్ 4% పెరగడంతో మొత్తం డిఆర్ ఇప్పుడైతే 50% పెరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.